ఇందాక లోగో చూపించగా లోగోలో స్ట్రక్ అయింది, లేకపోతే ఈ సింబల్ మీద అలా స్ట్రక్ అయిపోయింది అని. ఫస్ట్ గ్లూ కటింగ్ అన్న. ఇది మెత్తడిగా మన పైన తీస్తే చాలా నాన్న. ఇది మెత్తడిగా పైన అంటే వచ్చేస్తుంది, నిన్నట్లాగా హార్డ్గా చేయవసరం లేదు. అన్నీ సేమే అన్న. ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేది. గాడి ఆటోమేటిక్గా అదే దొరుకుతుంది అన్న. అన్నీ నాట్ కనెక్టెడ్ అన్న. ఓకేనా. ఇప్పుడు నేను కాంపనెంట్స్ మేంచే తీసాను అన్న, కాంపనెంట్ ఏది కూడా ఓడలా. ఇదంతా వైట్గా మన కంటికి కనిపించదు. నేను విక్ చేస్తున్నప్పుడు ఆ గమ్ వచ్చేస్తుంది అన్న. వైట్ గమ్ము చివరికి మనకు కనిపించదన్న. సాలింగ్ రాడ్తో కానీ ట్రేజర్తో కానీ అంతా అయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఐసీని కూర్చొనివ్వదన్న. ఇంత చేసిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా గమ్ము ఉంటే వీటిని తీసేయాలన్న.
ఎందుకు అంటే నాకు ఐసీని కూర్చోనివ్వదు. మనకు కనిపిస్తుంది అది అసలు ఇలా అంటా ఉంటుంటే అది వస్తుంది. ఎన్నైనా తమ్ముడు బోర్డ్స్ ఎన్నైనా చూడండి అన్న, నేను ఓపెన్ చేసేటప్పుడే చెప్పాను ఇవి అన్సీల్ అని. మరి అన్సీల్ అని నేను ఎలా ఐడెంటిఫై చేశానో కూడా తెలియాలన్న మీకు. ఏ డాట్కి కూడా పక్క నుంచి ట్రాక్ లేదు, ఇలాగా మధ్యలో డాట్ లేదు, కాబట్టి ఇది అన్సీల్ అని ఫిక్స్ అయ్యానన్న ప్రతిదానికి. అర్థమైందన్న పాయింట్. ఇది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. నాకు గరుగ్గా ఉందన్న, నేను ఇప్పుడు చేతితో చేసినప్పుడు నాకు గరుకు అనిపించింది. నేను కాంప్రమైజ్ అవ్వనన్నా, మీకు తెలియాలి. ఖచ్చితంగా నాకు స్మూత్గా ఉండాల్సిందే. ఇప్పుడు స్మూత్గా ఉందన్న నాకు. ఓకే, ఇది మీకు పచ్చ కలర్లో కనిపిస్తుంది అన్న, వైట్ కలర్లో ఉంటుంది ఎక్కువ. దీనిది కంప్లీట్ అయిపోయిందన్న. ఫస్ట్ ర్యామ్ రీబాల్ చేసుకుందామన్నా.
మనం విక్ చేసేది మళ్ళీ ఇక్కడ ఏమైనా గమ్ము ఉంటే కనుక గమ్ము పోవడానికన్నా. క్లీన్గానే ఉంది కదన్నా. పీపీడీని ప్రెస్ చేస్తున్నాను, ఫ్రెష్గా తీసినా కాబట్టి అందులో ఉన్న తడిని లాగేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ తీయాలండి, రైట్ సైడ్ మనం ఇటువైపు ఎక్కువ తీయాలి. లైన్ టు లైన్ ఉండాలన్న. ఓకే అన్న, పక్కన పెట్టుకుంటున్నాను. అది ఇప్పుడు సిపియు అన్న, ఫస్ట్ ఫ్లెక్స్ అప్లై చేస్తాను. మదర్ బోర్డ్ స్టాండ్ మీద పెట్టి స్క్రాపర్ బ్లేడ్తో అన్నా చేయొచ్చు. ముందైతే సాల్వింగ్ రాడ్తో మొత్తం అంతా కూడా అప్లై చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తా, ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాను. స్పీడ్ గ్యాప్ ఇచ్చుకుంటూ చేయండి అన్న. గమ్ పోవాలి అక్కడ. ఇక్కడ నాట్ కనెక్టెడ్ ఉన్నాయి చూసారా, అవి పక్కగా అంటుకుపోతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి.
మీకు గ్యాప్ ఇవ్వడానికి క్లియర్గా చెప్తున్నాను, నేను గ్యాప్ ఇస్తున్నాను, అందుకే నేను మీరు అది చేయరని చెప్పి మీరు స్లోగా ఎలాగెలా చేస్తున్నారన్న, చాలా డ్యామేజ్ అవుతుంది అది. ఎండింగ్ వరకు తీయాలన్న. ఇది నాట్ కనెక్టెడ్ పిన్ అన్న, ఇలా వచ్చి అంటుకుపోతే వాటిని తీయాలి. రెండోది, కొన్ని పాయింట్స్ నాకు కార్బన్ పట్టేసి ఉన్నాయన్న, వీటిని ఇలా స్క్రాచ్ చేసుకున్నా సరిపోయింది, ఎక్కువ హీట్ చేయకుండా, ఎక్కువ పాయింట్స్ లేవు కాబట్టి. ఇటువైపు మొత్తం నాకు కంప్లీట్ అయిపోయింది కదన్న ఇది. ఇటువైపు మొత్తం విక్కు అంతా కంప్లీట్ అయిపోయింది అన్న. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫస్ట్ నిన్నటి ప్రాసెస్ అన్న, ఫ్లెక్స్ అప్లై చేస్తా, అంటలేనట్టు అన్న, లెడ్ ఉంది కాబట్టి అదే వచ్చుద్ది అన్న. స్లోగా చేయొద్దు అన్న, ఇలా అంటలేనట్టు పై నుంచి మ్యాక్సిమం అక్కడ ఉన్న లెడ్ని లాగేసామన్న. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, నేను పీపీడీ అప్లై చేసి ప్రతి బాల్ కూడా ఆ బాల్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్న, అది మెయిన్ కాన్సెప్ట్. మరి ఇక్కడ వైట్ గమ్ ఉంది కదన్న, ఆ వైట్ గమ్ ఏమన్నా ఉంటే కనుక తెల్లగా కనిపిస్తుంది. ఓకే అన్న, దాన్ని మీరు ఇంకా నిన్నట్లా బలంగా కూడా అవసరం లేదన్న. ఇక్కడ వైట్ గమ్ ఉంది చూసారా, ఇది అంతే, ఎక్కడ గమ్ ఉంటే అక్కడ ఇవ్వండి, రెండాట్ల మీద పెట్టి ఇలా వెళ్ళండి, పైన అనండి వచ్చేస్తుంది. నా దానికి లేదన్న, అసలు ఉంటే కనిపిస్తుంది, ఉన్నది పైన ఒక్క చోటే ఉంది ఇది. ఓకే అన్న, ఇప్పుడు నేనేం చేస్తా, ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా కాబట్టి సిపియు బ్రష్ ఇక్కడ డస్ట్ లేకుండా చూసుకుంటాను, లేదంటే ఈ డస్ట్ కానీ నువ్వు అందులో ఉన్న డస్ట్ కానీ ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ సిపియు బ్రష్ని క్లీన్ చేసుకుంటాను, తర్వాత ఈ డ్రమ్స్లో ఉన్న మట్టిని బయటికి తీయడానికి చూస్తాను.
టిన్నర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న డస్ట్ పక్కకి వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు నాకు ప్రతి బాల్లో కూడా క్లియర్గా బాల్ కనిపిస్తుంది అన్న. దీనికి తడి పీపీడీ అప్లై చేస్తా. ప్రతి బాల్లో కూడా పీపీడీ వెళ్ళేటట్టు చూసుకుంటాను. మరి నాకు ఈ పీపీడీ అనేది సైడ్స్ ఉండిపోయింది, ఈ బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళిపోయింది కదన్న. దానికోసం క్లీన్ చేసుకుంటాను అంటున్నా. ఫస్ట్ ఏం చేస్తా, ఇది నీ చేతితో పట్టుకున్నాను కాబట్టి ఇక్కడ పీపీడీ నా చేతిలో క్లీన్ చేసుకుంటా. తర్వాత మంచి క్లాత్ తీసుకొని దాన్ని చుట్టుపక్కల క్లీన్ చేస్తాను. మళ్ళీ ఆ పీపీడీ నా చేతికి అంటుకోకుండా దాని మీద క్లాత్ పెట్టి చెక్ చేస్తాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఐసీని రబ్ చేస్తాను. ఇప్పుడు ప్రతి బాల్ కూడా దానికి అంటుకునేటట్టు రీబాల్ చేస్తాను. ఒక్క బాల్ అంటలేదన్న. ముందైతే పీపీడీ ప్రతి బాల్కి అంటారన్న మనం అంటించింది. ఇప్పుడు అది అంటుకుపోయింది అన్న. ఎందుకంటే ఇలా వచ్చినా కానీ నాకు డ్రమ్ కంటే నాకు చిన్న సైజు కావాలి కన్నా, కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఫ్లెక్స్ అప్లై చేసి తీసేస్తాను. మళ్ళీ క్లీన్ చేస్తా అన్న, ఎందుకంటే మనం ఫ్లెక్స్ అప్లై చేసాం కాబట్టి. ఇప్పుడు నా పీపీడీ అన్ని బాల్స్కి అంటింది అన్న. ఇప్పుడు నేను చేసినప్పుడు అన్ని బాల్స్ అంటుతాయి. ఇంకా ఓన్లీ ఇప్పుడు నేను ఫ్లెక్స్ క్లీన్ చేస్తాను. ఇందాక ఫస్ట్ డస్ట్ క్లీన్ చేశాను. కాకపోతే ఇప్పుడు నువ్వు క్లీన్ చేసేటప్పుడు నీ బ్రష్లో మట్టి ఉంటే దీనిలోకి వెళ్తుంది అన్న. ఇక్కడ చేయాలంటే క్లీనింగ్ ఇంపార్టెంట్ అన్న. చేతులకి అస్సలు లేకుండా చూసుకుంటున్నాం అన్న.
క్లీనింగు, రబ్బింగు ఇవే ఇంపార్టెంట్ అన్న ఎక్కువ. నేను ఎప్పుడు చేసినా నా చేతికి కానీ మ్యాట్కి కానీ బ్రష్కి కానీ పీపీడి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నా. నేను ఎందుకు పైకి చేయించను అంటే ఈక్వల్గా చేస్తూ కూడా ఎక్కించవచ్చు. షార్ట్ అన్నది ఎలా షార్ట్ అయిందో చూశారు కదా, బాల్ పెద్ద అయితే షార్ట్ అవుతుంది. రెండో పాయింట్, బాల్ పెద్దదయింది అనుకోండి అన్న, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా నాకు. ఒకవేళ నేను డ్రమ్ము కంటే పెద్దది చేశాను అనుకోండి, బాల్ ఇప్పుడు అది ఇలా ఉంటే డ్రమ్ము కంటే పెద్దది ఉండదు అన్న, డ్రమ్ము కంటే కొంచెం కిందకే ఉంటుంది నాది, కనిపించింది అన్న. అదే నేను డ్రమ్ముకి ఈక్వల్గా చేశాను అనుకోండి, నేను వెనకాల పెట్టి రీబాల్ చేస్తే అవి కలిసిపోతూ ఉంటాయి. ఆ పంచాయతీ ఉండకూడదని ఎక్కువసార్లు రెప్ చేయమన్నా. దానివల్ల ఇంకో లాభం ఉంది, డ్రమ్ము కంటే బాల్ చిన్న సైజు కాబట్టి ర్యామ్ ఎక్కిస్తే ఎగ్జాక్ట్గా కూర్చుంటుంది. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ సైడ్ రీబాల్ చేద్దాం. ఎన్సీలు ఏం లేవు కానీ ఇక్కడ ఒకటిది ఎన్సీ ఉందన్న, నాట్ కనెక్టెడ్ పిన్ ఉంది అక్కడ, అదే ఉందా అని అడిగాను ఎందుకు బ్యాక్.
ఓకే కానీ అంతా ఇక్కడ చూసారా బాల్ అవుట్ ఉంది. ఇలాంటివి దెబ్బేస్తాం, అందుకే క్లీన్ చేసుకోవాలని చెప్తా ఉంటాను. ఐసీని కూడా ఇక్కడో ట్రయాంగిల్ ఇచ్చాడు కానీ ఆ మధ్యలో కూర్చోబెట్టామన్నా. అయితే ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే ఇలా చేస్తాను, ఎందుకంటే నేను ఈఎంఎంసీ పాడవుతుంది అని తెలిసిన తర్వాత దానికి హీట్ తగలకుండా చూసుకోవాలి కన్నా. మైక్రాన్ వచ్చింది అని తెలిసిన తర్వాత దానికి హీట్ తగలకుండా మేనేజ్ చేయాలన్నా. మనం మేనేజ్ చేయాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కొడతాం. అన్నా అది గ్లూలో ఉంది కాబట్టి ఓపెన్ అయిపోతాను. గ్లూలో ఏ ఐసీ ఉంటే అది ఓపెన్ అయిపోయింది. అర్థమైందా అన్న? రింగర్ ఐసీలు ఉంటాయి, ఒక్కోసారి గ్రాఫిక్ ఐసీలు ఉంటాయి. వేసుకోవచ్చు అన్న, కూర్చుంది కానీ. ఈ సిచ్యువేషన్లో సిపియు ఎక్కించిన తర్వాత నాకు స్కెమెటిక్ ఛార్జర్లో 0.1 కానీ 0.2 కానీ స్ట్రక్ అవ్వాలి, అలాగే సిస్టమ్కి డిటెక్ట్ అవ్వాలన్న. అప్పుడు మాత్రమే నా సిపియు కూర్చుంది అని డిసైడ్ చేసుకుంటాను. ఓకే అన్న? నాకు 0.2 స్ట్రక్ అవుతుందన్న. ఇది ఎన్నో ఫోటో చూసుకోండి, వస్తుందా 0.2 అంటే నా సిపియు కూర్చుంది అని ఇక్కడ డిసైడ్ అయిపోతా అన్నా నేను. క్లియర్ అన్న? ఇప్పుడు ర్యామ్ ఎక్కించాలి. ఈ చిన్న సి ఉంది చూసారా, ఇది ప్రాపర్గా రీబాల్ ప్రతి బాల్ అయితే చాలన్నా. ఇందులో బాల్స్ అన్నీ గ్రౌండే. పెద్దది ఉంది చూసారా, అదంతా గ్రౌండే. వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ఇటువైపు డాట్ ఎటు ఉందో ర్యామ్ను కూడా అటువైపే పెడతామన్న. కరెక్ట్గా కూర్చోబెట్టాలన్న. ఇటువైపు ఇలా చేసి ఇటువైపు గ్యాప్ ఉంది, మదర్ బోర్డుకి పెట్టి జస్ట్ ఇలా కలపండి. మనం ట్వేజర్తో పెట్టామనుకోండి డైరెక్ట్ కదిలిపోయేది అన్న. ఓకేనా? ఇప్పుడు గ్యాప్ కొంచెం సరిపోయింది కన్నా, ఉజ్జాయింపు అయితే అయింది కదా. 8.3లో పెట్టుకుంటున్నా అన్న. ఎయిట్ 3లో ఉన్నప్పుడు స్లోగా ఉండాలన్న మూమెంట్. మళ్ళీ ఫ్లెక్స్ అప్లై చేస్తా. కొన్నిసార్లు ఏమైందంటే పక్కనున్న అంటే హీట్ దీనికి తగిలింది అనుకోండి ఈఎంఎంసీకి, అది కూడా ఓపెన్ అయిపోయింది. ఒక్కోసారి అది కూడా చేయాల్సి ఉంటుంది అన్న. పక్కన గ్లూ ఐసీ ఏదున్నా కానీ ఓపెన్ అవుతాయన్న, ఎందుకంటే గమ్ము లాగేస్తుంది దాన్ని బయటికి. కూర్చుంది కానీ కూర్చున్న తర్వాత కూడా కాసేపు పడుతున్నాను. సిపియు మ్యాక్సిమం అందరికీ కూర్చుండిపోతాయన్న, ర్యాముల దగ్గర ఇబ్బంది పెడతాయి. ప్రాపర్గా లేకపోతే తీసి మళ్ళీ వేయాల్సింది.
ఇదిగోండి. ఓకేనా? ఇది అంటే లైవ్లో చేయడం అనేది